పొదరిల్లు 167వ ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. నేను బయటికి తోసేస్తాను. పదండి. మరి కేసు లేదు, ఏం లేదు సార్. నా కూతురు లాంటి ఇంకో ఆడపిల్లని వీడు అవమానించాడని తెలియక కంప్లైంట్ ఇచ్చాను. ఏది ఏమైనా నా కొడుకు వల్ల నీకు అవమానం జరిగిందమ్మా. నన్ను క్షమించమ్మా. మమ్మల్ని మా ఇంటిని ఈ గండం నుంచి కాపాడడానికి వచ్చిన దేవతల్లా ఉన్నారమ్మా. ఏం చూస్తున్నారు? పదండి. కానిస్టేబుల్స్ పదండి అయ్యా. వసై నువ్వు రావే, మాట్లాడింది చాలు గాని థాంక్స్ గాయత్రి. వదులు. ఇంకా వాడిని ఎప్పుడు వదులుతావే? ఎందుకు వదలాలి? ఎందుకంటే ఇప్పుడు నీకు పెళ్లి అయిపోయింది కాబట్టి. అయితే ఈ ఊరికి పెళ్ళుందని వచ్చావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి గాని ఇలా పెత్తనాలు పెద్దరికాలు అవసరమా? అవసరమే. ఎవరో వచ్చి బావ కుటుంబాన్ని అలా నిందిస్తూ ఉంటే, వాళ్ల మీద లేనిపోని నిందలేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోక ఊళ్ళో అందరితో ఇలా గొడవ పడుతూ కూర్చుంటావా? అది వాళ్ళ సంసారం. వాళ్ళు ఎక్కడ పోతే మనకేంటి? ఏంటి? వాళ్ళెక్కడ పోతే మనకేంటా? ఆ రోజు నిన్ను కూడా అలానే అనుకుంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? నువ్వెలా పోతే మాకేంటి అని వాళ్ళు అనుకునుంటే ఈ పాటికి నేను ఆ ఇంటి కోడలనై ఉండేదాన్ని. మర్చిపోయావా? ఆ రోజు మాధవ్ బావ తన ప్రేమను త్యాగం చేశాడు కాబట్టే ఈ రోజు నీ అల్లుడికి భార్యనయ్యాను. అంత చేసిన బావ కుటుంబం కష్టాల్లో ఉంటే కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా మాట్లాడతావేంటి? ఆ మాత్రం కృతజ్ఞత వాళ్ళ మీద ఉంది కాబట్టే నిన్న అక్కడికి వెళ్ళనిచ్చాను. సరే, వెళితే వెళ్ళావే అనుకుందాం. వెళ్ళిందనివి వెళ్ళావా, గొడవ చూసావా, వచ్చావా అన్నట్టు ఉండాలి గాని పోలీసుల ముందు మమ్మల్ని ఇరికిస్తావేంటమ్మా? ఆ ఇల్లు ఆ తాగుబోతుడు అంటావేంటి? ఏ కాదా? ఏంటి అయ్యేది? అది వాడిదెలా అవుతుంది? మాది కూడా. ఆ ఇంటి మీద మాకు హక్కులున్నాయి. అది మా నాన్న ఆస్తి. ఆ తాగుబోతుగాడు తాగి తాగి ఆస్తి తగలేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఆయన ఆస్తి ఆయన ఇష్టం. మీ వాటాలు మీరు అమ్మేసుకుని పాడు చేసుకుని వాళ్ళ ఆస్తి మీద హక్కుందంటే ఎలా అమ్మా? నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలుసవన్నీ? ఇంకోసారి అటు వెళ్ళావంటే బాగోచ్చు చెప్తున్నాను. ఎందుకు బాగోదు? ఎవరో వచ్చి నా మామ కుటుంబాన్ని అల్లరి చేస్తుంటే నేనెలా ఊరుకుంటాను? అస్సలు ఊరుకోను. అందుకే గొడవ పడ్డాను, పడతాను కూడా. పూసే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు మళ్ళీ ఆ ఇంటి చుట్టూ తిరిగితే కొంపలు అంటుకుంటాయే. అంత భయపడి చావకు. మాధవ్ బావుకి అమ్మ లేకపోయినా ఆడవాళ్ల దగ్గర ఎలా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. తను నన్ను ప్రేమించినా, నాకు బావ అంటే ప్రాణం అని అర్థమైనా, నాకు పెళ్ళైపోయిందని తెలియగానే తన మనసులో నా మీదున్న ప్రేమని చంపేసుకున్నాడు. నేను తన మరదల్నే అయినా ఇప్పుడు ఇంకొకరి భార్యని అర్థం చేసుకున్నాడు కాబట్టి మా కాపురం బాగుండాలని కనీసం నేను ఫోన్ చేసినా నాతో మాట్లాడట్లేదు. ఏంటి, నువ్వు వాడికి ఫోన్ చేసావా? అవును. పూసే, వాడికెందుకు ఫోన్ చేస్తున్నావే? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని చూస్తున్నావా? ఇవంతా అల్లుడు గారికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఏంటత్తయ్య, ఏమైంది? బాబు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. ఏదో ఆలోచించావా అంటున్నారేంటి? ఏమైంది? అబే ఏం లేదు బాబు, మీరు బయటకు వెళ్ళారు కదా, వచ్చేసరికి ఆకలితో వస్తారు, త్వరగా వెళ్లి భోజనం ఏర్పాట్లు చెయ్యాలని ఆలోచించావా అని అంటున్నాను, అంతే. అవునా? అవును బాబు. గాయత్రి, అల్లుడు గారు ఎండను పడొచ్చారు, కొంచెం మంచిని తెచ్చివ్వు. మీరు కూర్చోండి బాబు. చాలు, జరిగింది చాలు. ఈ రోజు నుంచి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. ఖచ్చితంగా నువ్వే తోడుగా వెళ్ళాలి. చిన్న చిన్న పనులకు వెళ్లాల్సి వస్తే కన్నా వెళ్తాడు, లేదంటే నేను తోడుగా వెళ్తాను. ఇప్పుడు ఏమైంది పెద్ది? మన ఇంటి నుంచి నువ్వు వెళ్తేనే నీకు రక్షణ లేకుండా పోయింది కదమ్మా. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మేమంతా పట్టించుకోకపోతే నీకు సేఫ్టీ ఎలా ఉంటుంది? ఆఫీస్లో లేట్ అయితే చక్రి వెళ్లి తోడుగా ఉండి తీసుకురావాలి. వింటున్నావా? ఇక ముందు మహాలక్ష్మికి ఇలాంటి సమస్యలు రావడానికి వీల్లేదు. పెద్ది, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. అవునమ్మా, కీడెంచి మేలెంచాలి. ఇవాళ మా నిర్లక్ష్యానికి ఫలితం కళ్ళారా చూసాం. ఆ శైలు వాళ్ళ అన్నయ్య మళ్ళీ ఈ అవమానంతో ఇంకేదైనా ప్రయత్నం చేయడన్న గ్యారంటీ లేదు. వాడు ఈసారి తన జోలికొస్తే కాలు చెయ్యి బండి టైర్లు విప్పినట్టు విప్పి పంపిస్తానన్నయ్య. లేదురా, ఏదేమైనా ముందు జాగ్రత్త ఉండాలి. ప్రతి క్షణం మహాలక్ష్మిని చక్రి నీడలా కనిపెట్టుకుని తోడుగా ఉండాలి.
ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? మహాలక్ష్మి గారికి సన్మానం అనుకుంటున్నావా? అవమానం. పురస్కారం అనుకుంటున్నావా? తిరస్కారం. సత్కారం అనుకుంటున్నావా? చీత్కారం. రేయ్, నీ చమత్కారం ఆపుతావా? కారం కారం తప్ప ఏమీ అర్థం కావట్లేదురా. మమకారం రా ఇది. మహాలక్ష్మి అంటే ఒక వ్యక్తి అనుకుంటున్నావా? ఒక శక్తి. ఆమె ఒక సైన్యం. కళ్ళల్లో కత్తులు, మాటల్లో ఈటెలు విసరగల సైనికురాలు, నాయకురాలు మన మహాలక్ష్మి గారు. ఆ సురేష్ గారు ఎంత ఉంటాడు? కారులో హ్యాండ్ బ్రేక్ అంత ఉంటాడు. వీడి మెకానిక్ షాప్ లో రెంచ్ అంత ఉంటాడు. నీ సైట్ లో తాపి అంత ఉంటాడు. మన ఇంట్లో పప్పు గుత్త అంత ఉంటాడు. అలాంటి వాడిని కూరలో కరివేపాకులా, ఇంటి ముందు ఎండిపోయిన వేపాకులా, గుమ్మానికి వాడిపోయిన మామిడాకులా తీసి పారేయాలి తప్ప అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ప్రతిరోజు బాడీ గార్డ్ లా వెళ్లాల్సిన పని లేదు. నిజానికి ఆ బస్సు పక్కన వాళ్ళు బాడీ గార్డుల్లో, సెక్యూరిటీ గార్డుల్లో వెళ్ళాలి. మహాలక్ష్మి గారికి ఏం కర్మ అన్నయ్య? అది కాదురా, నేను చెప్పేది తను కాదన్నయ్య, నేనే విన్ను. తనకి నచ్చినట్టుండు నువ్వు. తను ఇండిపెండెంట్ గా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంది. ఉండనివ్వు. కుక్కలు మురుగుతున్నాయని ఏనుగు ఇంకో ఏనుగునో, జీబ్రానో, జిరాఫీనో వెంట పెట్టుకుని వెళ్తే ఏనుగుకి విలువ ఉంటుందా? కుక్కలు ఎగతాళి చేయవా? కాబట్టి ఈ రోజు నుంచి మహాలక్ష్మి ఒంటరిగానే ఆఫీస్కి వెళ్తుంది. ఇదేనా అంతిమ తీర్పు? చాలా బాగా చెప్పావురా. నేనంతే అన్నయ్య. మోటివేట్ చేశానంటే అమ్మాయిలు ఎవరెస్ట్ కూడా ఎక్కగలరు. నిజమేరా. కిలరా, నీతో కాస్త పనుంది. రా రా చెప్తాను. ఎంత బాగా మాట్లాడావురా. కాదన్నయ్య, అబ్బా ఈడ్చిపెట్టి కొడితే ఇంటి వెనకాల పడతావు. అబ్బా అదేంటన్నయ్య? నీకున్నంత జ్ఞానం మాకు లేదనుకున్నావా? ఆ మాత్రం మాకు తెలియదు అనుకున్నావా? పిచ్చి సన్నాసి. ఎన్నడూ వినని పదాలన్నీ పోగేసి ఓ డైలాగుల మీద డైలాగులు చెప్తున్నావు. గుర్తుండాలి. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానన్నయ్య? ఎప్పుడు నువ్వేగా మహాలక్ష్మితో ఒంటరిగా ఉండడానికి, వెళ్ళడానికి, గడపడానికి, మాట్లాడడానికి వీలు లేకుండా మేమంతా అడ్డుగా ఉన్నామని తిడుతూ ఉంటావు. ఈ వంక పెట్టుకుని అమ్మాయితో తోడుగా పంపించాలని, నువ్వే వెంట పెట్టుకుని తీసుకొచ్చేలా చేయాలని నేను చెప్తుంటే అడ్డమైన మాటలన్నీ మాట్లాడి అడ్డుపడ్డావు. నీకసలు బుర్రా బుద్ధి ఏమైనా ఉన్నాయా? అరే, ఎంత పని జరిగిందన్నయ్య. నీ మాటల వెనక ఇంత అర్థం ఉందని వెరివాణ్ణి ఊహించలేకపోయాను. మహాలక్ష్మితో తోడు పంపించి జీవితాంతం తోడు నీడలా ఉండేలా చేయాలని నువ్వు అనుకుంటే నా నోట్లో నేనే మట్టి కొట్టుకున్నట్టు మాట్లాడానా? మరి మంచి అవకాశం పోగొట్టుకున్నాం. పోనీ ఇప్పుడు వెళ్ళి నాకెందుకో మా అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, రిస్క్ తీసుకోవడం ఎందుకులే, తోడుగా వస్తానని చెప్పరా? అప్పుడు ఏముంటుందో తెలుసా? ఏమంటుంది? అంటుంది. అలా అంటుందా? ఒక్క మాట మీద నిలబడవేంట్రా గాడిదా అంటుంది. నా నెత్తినేదో తెలుగు భాష బాగా తెలిసిన దెయ్యం కూర్చున్నట్టుంది. అందమైన భాషలో నా తద్దినం మంత్రాలు నేనే చదువుకున్నట్టున్నాను. చెయ్యి నా మొహం మీద కాకిరెట్టయ్యా. ఎలా ఉంది నీకు? హాయిగా ఉందా? ఆనందంగా ఉందా? టపాసులు తెప్పించమంటావా? దీపావళి పండుగ చేసుకుందావు గాని. అసలు నీకేం తక్కువ చేశామే? అడిగినవన్నీ ఇస్తూ వచ్చాం కదా. తాహతకు మించి మరీ చదివించాం కదే. దానికి నువ్విచ్చే బహుమతి ఇదేనా? ఆడపిల్లవి చదువుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు అనుకున్నాను, కానీ ఇలా మమ్మల్ని 10 మందిలో నిలబెడతావు అనుకోలేదు. నువ్వు కాలేజీకి వెళుతుంటే పాఠాలు నేర్చుకుని పైకొస్తావనుకున్నాం. కానీ నువ్వు ఆ మెకానిక్ గాన్ని ప్రేమించి చచ్చావు. సరే, చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక చేసిందని సర్దుకొని సంబంధం చూస్తే వాడే కావాలని ఎదిరించి మాట్లాడావు. అయినా మా కూతురే కదా అని భరించాం. కానీ ఈ రోజు వాళ్ళంతా కలిసి మీ అన్నని చావగొడుతూ ఉంటే మాకు సపోర్ట్ చేసి మాట్లాడాల్సింది పోయి వాళ్ళ తరపున వక్కలతో పుచ్చుకుంటావా? నీకు నీ రక్తం పంచుకొని పుట్టిన అన్న కంటే ప్రేమించిన మెకానిక్ గడే ఎక్కువైపోయాడా? అందుకే కదా వాడికి సపోర్ట్ చేసి మాట్లాడింది. అందరి ముందు మన పరువు తీసిందే. అసలు అంతటికి కారణం నువ్వే కదా. వేస్ట్ గా తనని అలా ఎవరు తిట్టమన్నారు? అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? అసలు కామన్ సెన్స్ కూడా లేదా నీకు? నార్మల్ చేసిన ఘనకార్యం అంతా నువ్వు చేసి వాడి మీద అరుస్తావేంటి? సిగ్గు లేకపోతే సరి. నీ వల్ల ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్న మన ఇంటి పరువు గంగలో కలిసి దారిలో వస్తుంటే ప్రతి ఒక్కరూ నీ గురించే అడుగుతుంటే
తల కొట్టేసినట్టు అయ్యింది నాకు. కానీ నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కదే. ఇక చాలు చాలు, నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించేది ఏమీ లేదు. చదువుకున్న చదువు చాలు, చేసిన ఘనకార్యాలు చాలు. ఇక ఇంటి నుంచి అడుగు బయట పెట్టావంటే కాళ్ళు నరికేస్తాను. అరే సురేష్, దాన్ని లోపలికి తీసుకెళ్లి గదికి తాళమేరా. అలాగే అమ్మా. ఏంట్రా అలాగే దున్నపోతా? తప్పు నువ్వు చేస్తే శిక్ష నేను అనుభవించాలా? వాడికి సపోర్ట్ చేసావు కదే, అనుభవించు. రా. నాన్న ప్లీజ్ మాట్లాడవేంటి నాన్న? నిన్ను ఇక్కడ కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఆ గదిలో పడిండు. ఆకలిసినప్పుడు ఇంత ముద్ద పడేస్తావు. పదా. నాన్న నాన్న రా. వదలరా, రా. వదలరా. అమ్మా, నాన్న తలుపు తీరా. అన్నయ్య ప్లీజ్ రా, తలుపు తీ. అన్నయ్య ప్లీజ్ రా. అన్నయ్య తలుపు తీరా. అమ్మా, నాన్న నాన్న. ఇదిగో అమ్మా తాళం. తలుపు తీరా. రే తలుపు తీ. అమ్మా తలుపు తీయమనండి. ఏమండి, దీన్ని ఇంకా ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవడం కూడా అంత మంచిది కాదండి. వెంటనే వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని కబురు పెట్టండి. నిశ్చితార్థం పెళ్లి జరిపించేసి వీలైనంత తొందరగా పంపించేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి చూపులు ఎలా ఆపాలి? కేశవాకి చెప్దామంటే ఫోన్ పనిచేసి రావట్లేదు. వీళ్ళేమో ఇప్పుడు నా మాట వినేలా లేరు. ఏం చేయాలి? ఈ పెళ్లి చూపులు ఎలా ఆపాలి? ఎక్కడికి వెళ్తావే? వదిలు అమ్మా. పంచమి పాప అన్నాను, అయితే ఏంటి? రే కేశవ, రే కేశవ, పోసే, నీకు పని పడలేదంటే ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. ఇంకొకసారి లేపావంటే చంపేస్తాను. రేయ్, రే 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 రే. ఏయ్, రేయ్, ఏంట్రా? సారీ కలలో బుస్ అనుకున్నాను. పర్లేదులే, పని లేపు. లేపరా, ముందు వాడిని లేపరా. అలాగే రే కన్నా, రే కన్నా. ఏంటన్నయ్యా? పెద్దన్నయ్య పిలుస్తున్నాడులే. అప్పుడే తెల్లారిపోయిందా? ఇంకా తెల్లారలేదు కదన్నయ్య, ఎందుకు అప్పుడే లేపుతున్నావు? నిద్ర రావట్లేదురా. ఏమైందన్నయ్య? కళ్ళు మూస్తే మహాలక్ష్మి గుర్తొస్తుంది. తన పట్ల ఆ సురేష్ గారు ప్రవర్తించిన తీరు, వాడు మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయిగా. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది కదన్నయ్య, ఇంకా ఎందుకు ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నావు? లేదురా, సమస్య ఇంకా పూర్తిగా సర్దుమణగలేదు. ఏమంటున్నావు అన్నయ్య? అవునరా, ఇంటికి తాళం వేయగలం కానీ జనాల నోటికి తాళం వేయలేం కదా. ఈరోజు సురేష్ గారు మాట్లాడినట్టే రేపు ఇంకొకడు మాట్లాడడానికి నమ్మకం ఏంటి? అందుకే మహాలక్ష్మి సంతోషంగా ఉండడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నానురా. ఏంటన్నయ్య అది? మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అన్నయ్య, అవునరా, మహాలక్ష్మి మన కారణంగా మాట పడకూడదు అంటే మనం తనకి దూరంగా ఉండాలి. తన ఆనందం మన వల్ల పోకూడదు అంటే మనం ఈ ఇంటిని వదిలేయాలి. మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాంరా. ఎక్కడికి వెళ్తామన్నయ్య? ఎక్కడికైనా దూరంగా వెళదాం. అద్దె ఇంట్లో ఉందాం. ఈ ఇంట్లో చక్రి మహాలక్ష్మిని మాత్రమే ఉండమన్నాం. కానీ తను ఒప్పుకుంటుందా అన్నయ్య? ఒప్పుకోకపోయినా మనం ఒప్పించాలరా, లేదంటే అందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. తను ఐడియా అదిరిపోయింది, కానీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. వెయ్, నువ్వు పడుకోలేదా? ఏంటి పడుకునేది? మీరేమన్నా కిలోమీటర్ దూరంలో డిస్కషన్ పెట్టారా? గుయ్యి గుయ్యి అన్న సౌండ్లకి నాకు నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది. ఏం మాట్లాడుకుంటున్నారో విందామనే పడుకున్నట్టు నటించా. ఇంతకీ ఈ అద్భుతమైన అట్టర్ ఫ్లాప్ ఐడియా ఎవరిది? ఈ కన్నా గాడిదా లేదా ఆ మెకానిక్ గాడిదా? నాదేరా. ఏ బాలేదా? బాగుంది. సిమెంట్ లేకుండా పిల్లర్ నిలబెడితే ఎంత బాగుంటుందో అంత బాగుంది. సిమెంట్ లేకుండా పిల్లర్ ఎలా నిలబడుతుందా? కదా, మరి మీరు లేకుండా తను నాతో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తను ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటుందంటే దానికి కారణమే మీరు. అలాంటిది మీరే వేరే ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు ఉంటుంది? తను ఏ హాస్టల్కో వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఒక్కనే ఏం చేయాలి? పడిపోయిన సిమెంట్ బిళ్ళల్ని
విరిగిపోయిన ఇంటి గోడల్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలా? కానీ మన అందరితో కలుసుంటే తనని నానా రకాలుగా మాట్లాడుతున్నారు కదరా. మాట్లాడితే దానికి ఆలోచించాల్సిన ఐడియా ఇదేనా? నేను ఏదో ఒకటి చెప్పి తనని ఒప్పిస్తానరా. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఒప్పుకోదు కానీ పడుకోండి. ఈసారి ఇలాంటి రహస్య మంతనాలు జరిపించాలనుకుంటే కాస్త దూరంగా వెళ్ళి మాట్లాడుకోండి. గుడ్ నైట్. ఏం చేస్తున్నావు? మీరిద్దరూ అటు ఇటు తిరుగుతున్నారు కదా, అందుకనే నువ్వు అటు ఇటు తిరుగుతున్నావా? ఇంటెలిజెంట్ ఫెలో, కరెక్ట్ గా గెస్ చేసావు. ఏంటి జోక్గా ఉందా? మీరు సీరియస్ గా తిరుగుతున్నారా? అవును. ఎందుకో తెలుసుకోవచ్చా? టెన్షన్ తట్టుకోవడానికి. ఆ టెన్షన్ కి కారణం రాత్రి చెప్పాం కదా. ఎక్కడికైనా దూరంగా వెళదాం. అద్దె ఇంట్లో ఉందాం. ఈ ఇంట్లో చక్రి మహాలక్ష్మిని మాత్రమే ఉండముందాం. అంటే నన్ను చెప్పేద్దామని ఫిక్స్ అయ్యారా? రే, ఏంట్రా పొద్దున్నే అపశకనపు మాటలు? అపశకనం మాటలు కాదు, మీరు తనకు ఆ విషయం గురించి చెప్తే జరిగేది అదే. ఈ ప్లాన్ అంతటికి మూల పురుషుణ్ణి నేనే అని అపార్థం చేసుకుంటున్నానయ్యా. అలాంటిదేం జరగదులేరా, నేనున్నాను కదా. నువ్వు ఉంటావు కానీ నేను ఉండాలి కదా. వద్దురా, మీకు దండం పెడతాను. రే, కాస్త నోరు మూస్తావా? ఏంటి అందరూ అలా ఉన్నారు? కేశవనయ్య మీతో ఏదో చెప్పాలంట. నేను కాదు మాధవ నేను చెప్తా అన్నాడు. ఎందుకు అంతలా భయపడుతున్నారు? నాతో రోజు బానే మాట్లాడతారు కదా. కాకపోతే ఈ రోజు చెప్పబోయే విషయం అలాంటిదిలేండి. అంత సీరియస్ మ్యాటరా? చాలా. పాయసం తింటావమ్మా? ముందు మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి పెద్ది. అంటే అది పర్లేదు పెద్ది, అది ఎలాంటి విషయమైనా నేనేమీ అనుకోను. ధైర్యంగా చెప్పండి. నిన్న జరిగిన గొడవ గురించి నీతో మాట్లాడాలమ్మా. కానీ ఆ గొడవ నిన్నే ముగిసిపోయింది కదా పెద్ది. గొడవ ముగిసిపోయిన మాట నిజం, కానీ మళ్ళీ అలాంటి గొడవలు పునరావృతం కావద్దని మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి పెద్ది అది? మేమందరం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఏంటి పెద్ది, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునమ్మా, వాళ్ళు నిన్న అలా అనడానికి కారణం మేమే కదా. మనమంతా కలిసి ఒకే చోట ఉండడం వల్లే కదా నీతో అలా అసభ్యకరంగా మాట్లాడారు. మన గురించి మనకు తెలుసు, కానీ జనాలకు తెలియదు కదమ్మా. అందుకే వాళ్ళకి ఇంకొకసారి ఇలాంటి అవకాశం ఇవ్వకూడదని నేను, నాన్న, కన్న, కేశవ కలిసి వేరే చోట ఉండడానికి నిశ్చయించుకున్నాం. మరి ఇంట్లో ఎవరుంటారు? నువ్వు చక్రి ఉండండి. ఓరి దేవుడా, చచ్చను. ఆగండి, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఈ సలహా ఎవరిది? మీదేనా? రామ, నాకు ఈ ఐడియాకి అసలు సంబంధమే లేదండి. మరి మీతో మాత్రమే ఉండమని ఎందుకు అంటున్నారు? అది నన్ను అడిగితే ఎలా? నాకెలా తెలుస్తుందండి? వాళ్ళని అడగండి. విన్నారా? నేను చెప్తే విన్నారా? ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చుట్టుకుంటుంది అని మీకు ముందే చెప్పాను కదా, కానీ మీరు వింటే కదా. ఇప్పుడు చూడండి, ఇదంతా మీ చేత నేను చేయించాను అనుకుంటున్నారు. ఆవిడ హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ ని చంపేసినట్టు మీరు ప్లాన్ చేసుకుని నింద నా మీద పడేలా చేస్తారేంటి? అన్నయ్య, దీంట్లో నాకేం సంబంధం లేదని చెప్పండి తనకి. అవునమ్మా, ఇది మా ఆలోచనే. కానీ మీ ఆలోచన నాకు నచ్చలేదు పెద్ది. నేను ఇంత ధైర్యంగా ఈ ఇంట్లో ఉంటున్నదే మీరంతా ఉన్నారని. అలాంటిది ఆ ధైర్యమే వెళ్ళిపోతే ఇంకా ఏ ధైర్యంతో ఉండమంటారు? కరెక్టేనండి, కానీ మా కారణంగా మీరు అన్నేసి మాటలు పడ్డం మాకు నచ్చట్లేదండి. అలా అని నన్ను వదిలేసి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఆయన మీ ఇంటిని మీరు వదిలేసి వెళ్ళడం ఏంటి పెద్ది? అంతగా కావాలంటే నేనే హాస్టల్కి వెళ్ళిపోతాను. అయ్యో, ఇప్పుడు విజిల్ ఎందుకేశారు? సేమ్ డైలాగ్ మీరు చెప్తారని నేను చెప్పాను. కరెక్ట్ గా మీరు అదే చెప్పేసరికి కొంచెం ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ అయింది చాలు, ఇంకా సైలెంట్ గా ఉండండి. అలాగే. చూడండి పెద్ది, మన గురించి ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే నష్టపోయేది మనమే. ఎందుకంటే ఆ అనుకునే వాళ్ళు మనం ఎలా ఉన్నా అనుకుంటూనే ఉంటారు.
చిన్నప్పుడు మా నాన్న ఓ గాడిద కథ చెప్పేవాడు. ఒక వ్యక్తి తన కొడుకుని ఒక గాడిద మీద ఎక్కించుకుని తీసుకెళ్తుంటే వీడికి అసలు తెలివే లేనట్టుంది, చక్కగా గాడిద మీద కూర్చుని వెళ్లకుండా నడిచి వెళ్తున్నాడేంటా అని అన్నారంట. అది విన్న ఆ వ్యక్తి ఈసారి కొడుకుతో పాటు తను గాడిదపై ఎక్కి కూర్చున్నాడంట. కొంచెం దూరం వెళ్ళగానే అది చూసిన ఇంకొంతమంది జనాలు వీడికి అసలు కొంచెమైనా జాలుందా, 2 వ్యక్తులు గాడిద మీద ఎక్కితే దానికి ఎంత కష్టంగా ఉంటుంది అని తిట్టారట. సరే అని ఈసారి ఇద్దరు దిగి నడిచి వెళ్తుంటే ఇంకొంతమంది చూసి వీడే మనిషి బంగారంలా గాడిదని పక్కన పెట్టుకుని దాని మీద ఎక్కి వెళ్లకుండా పిచ్చాళ్లా నడిచి వెళ్తున్నాడేంటి అన్నారంట. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ఎలా ఉన్నా జనాలు అనేది అంటూనే ఉంటారు పెద్ది. మనం మన కోసం మారితే బాగుపడతాం, జనాల కోసం మారితే కాదు. ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు చెప్పానా, నేను చెప్పానా ఇది అటర్ ఫ్లాప్ అవుతుందని? వినరు. నాలాంటి వాడి మాటలు అస్సలు వినరు. ఆంటీ ఆంటీ కీర్తి రా రా రా. హాయ్ ఆంటీ. నువ్వేంటిక్కడా? ఏ రాకూడదా ఆంటీ? కారణం ఏంటి అని. మన చింపాంజీ కోసం వచ్చాను ఆంటీ. అదెవరు? ఇంకెవరు, మీ కూతురు శైలు. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, కాలేజీకి సరిగ్గా రావట్లేదు. అసలు ఏమైందా ఆంటీ? దానికి జ్వరం ఏమైనా వచ్చిందా ఆంటీ? తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోకపోతే ఎలా పాస్ అవుతుంది? అందుకే అసలు దాని సిచ్యువేషన్ ఏంటో తెలుసుకొని దానికి హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందేమోనని నా నోట్స్ తెచ్చి ఇద్దామని వచ్చాను. నీ అంత తెలుగు దానికుంటే చాలా బాగుండేదమ్మా, కానీ ఏం చేస్తాం, అంతా నా తలరాత. తలరాత అది అంటున్నారు, ఏం జరిగిందా ఆంటీ? అది నీకేం చెప్పలేదా? దేని గురించి? దాని ప్రేమ గురించి. ఏంటి ప్రేమ? ఎప్పుడు ప్రేమించింది? ఎవరిని ప్రేమించింది? అయినా కాలేజ్కి వెళ్లేది కాలేజ్కి వెళ్లకుండా ఈ ప్రేమల దోమలు ఏంటంటీ? దానికి ఏమైనా పిచ్చి పట్టిందా? నిజంగానే దానికి ప్రేమ పిచ్చి పట్టిందమ్మా. ఆ మెకానిక్ గాడు దానికి ఏ మందు పెట్టాడో తెలియదు కానీ వాడే కావాలని పట్టుపట్టి కూర్చుంది. పోయి పోయి మెకానిక్ ని ప్రేమించిందా? అవునమ్మా, నిజంగానే దానికి ప్రేమ పిచ్చి పట్టింది. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి ఆంటీ. మీరు ఇలా ముక్కలు ముక్కలుగా చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. ఏంటి, ఇంత జరిగిందా? నమ్మలేకపోతున్నాను ఆంటీ. ఇదేదో పద్ధతిగా చుడిదార్ వేసుకుంటుందని మా అమ్మ దీన్ని బ్లైండ్ గా నమ్మేసి నన్ను ఫ్రెండ్షిప్ చేయనిస్తుందా ఆంటీ? ఇది ఇలా చేసిందని తెలిస్తే ఇక దీంతో కలవనివ్వదు, ఉండనివ్వదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు కీర్తి, ఎంత చెప్పినా వినటం లేదు. ఇప్పుడు అది ఎక్కడుంది? అదిగో ఆ గదిలో పడేసి తాళం వేశాను. మంచి పని చేశారు, దానికి అలాంటి శిక్షే కరెక్ట్. పోనీలే అని ఫ్రీడమ్ ఇస్తే మిస్యూజ్ చేసుకుంటుందా? అసలు దానికి కొంచెమైనా బుద్ధుందా? ఉంటే ఇలాంటి బుద్ధి తక్కువ పని ఎందుకు చేస్తుందమ్మా? పోనీ నేను ఒకసారి చెప్పి చూడనా ఆంటీ? ఆ పని చెయ్యమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. మంచి చెప్పడం స్నేహితురాలుగా నా బాధ్యత ఆంటీ. డోర్ తీయండి, దానికి ఎలా చెప్పాలో అలా చెప్పి చూస్తాను. సరే అమ్మా, పద, దాని దగ్గరికి తీసుకెళ్తాను. రామ్మా, ఇదిగో అమ్మా, బాగా బుద్ధి చెప్పు. అలాగే ఆంటీ, మీరెళ్ళండి. కీర్తి 50 100 ఏంటి? ఓల్టేజ్ ఎందుకు? నీ మొహం దీదీప్యమానంగా వెలిగిపోతుంది కదా, అందుకు. ఈ ఆనందానికి కారణం ఏంటి? తనే అంటే బుస్సురా. రే, నిజంగా తను చాలా గ్రేట్ రా. ఎందుకేంట్రా? నిన్న జరిగిన గొడవలో నాకెలా సపోర్ట్ చేసిందో చూసావు కదా. వాళ్ళ పేరెంట్స్ ని ఎదిరించి నాకు ఫేవర్ గా మాట్లాడడం అంటే మాటలా? చాలా ధైర్యం కావాలరా, అందుకే గ్రేట్ అంటున్నాను. అయితే తిను గ్రేటే. తినెవరు? మీరెవరు? మహాలక్ష్మి గారా? అవునరా, తను ఎలా మాట్లాడిందో విన్నావు కదా. నా భార్యగా ఛార్జ్ తీసుకొని వాళ్ళని ఉతికి ఆరేసి ఐరన్ చేసి అల్మారాలో పెట్టేసింది. అందుకే తను గ్రేట్. అవునరా, వాళ్ళిద్దరూ లేకపోయింటే ఈ రోజు చాలా పెద్ద సమస్య అయ్యేది. ఇన్ని రోజులు ఆ బుస్సు నా వెంట పడుతుంటే అర్థం కాలేదు. ఏదో సరదాగా మాట్లాడుతుంది, టైంపాస్ లవ్ అనుకున్నాను. కానీ దాన్ని నిజమైన ప్రేమ అని ఈ రోజు అందరి ముందు నాకు సపోర్ట్ చేసి మాట్లాడితే గాని నాకు అర్థం కాలేదురా. రే, ఇక నుంచి నేను ఫిక్స్ అయ్యాను రా. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని మాత్రం వదులుకోను. వదులుకోవడం వదులుకోకపోవడం తర్వాత,
అసలు తనకు ఫోన్ చేసావా? ఇంటికి వెళ్ళాక వాళ్ళ పేరెంట్స్ ఏం గొడవ చేశారో కనుక్కున్నావా? లేదురా. రే పండ సన్నాసి, ముందు ఆ పని చేయరా. అదేం తిట్టురా? నేనే కనిపెట్టానులే గానీ ముందు తనకు ఫోన్ కొట్టు. చెయ్యాలని నాకు ఉంది, కానీ తన దగ్గర ఫోన్ లేదు కదరా. అదేంటి, మొన్నటి వరకు తెగ ఫోన్లు మాట్లాడుకున్నారు, చాటింగ్లు చేసుకున్నారు కదరా? అలా చేసుకుంటున్నామని తెలిసే తన ఫోన్ పగలగొట్టారంట. మరి ఇప్పుడు కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? డైరెక్ట్ గా మాట్లాడుకోవడమే. కీర్తి ఫోన్ చేస్తుందంటే. కీర్తి ఎవర్రా? ఇంకో గర్ల్ ఫ్రెండా? ఒరే, ఎంతమందిని లవ్ చేస్తున్నావురా? శైలు ఫ్రెండ్ రా తిను. అబ్బా సాయిరామ్, అయితే ఓకే. నాకు ఒక్కరే పడట్లేదు, నీకు ఇంతమంది ఏంటి అని కొంచెం జెలసీ ఫీల్ అయ్యా. ఏమనుకోకే, నీ గురించి నాకు తెలుసురా. సరే సరే, ముందు ఫోన్ లిఫ్ట్ చేయి. ఏం చెప్తుందో నేను వింటాను. ఎందుకు? నన్ను కామెంట్ చేయడానికా? వెళ్ళ. అంతేలేరా, అన్నయ్యలు స్నేహితులు ఆపదలు వచ్చినప్పుడే కావాలి మీకు. వెళ్ళమని చెప్పానా? వెళ్తాంలే, మాకేం పనిలేదా ఏంటి? హలో కీర్తి. రే ముంగీసా. ఏ బుస్సు, ఎలా ఉన్నావు? ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళని అనలేదు కదా? అనకపోవడం ఏంట్రా? నీకు సపోర్ట్ చేసి మాట్లాడినందుకు బండ బూతులు తిట్టి గదిలో పెట్టి తాళం వేశారు. ఏంటి, గదిలో వేశారా? అంతేకాదురా, నాకు పెళ్లి చేస్తానని సంబంధం కూడా మాట్లాడారు. మీరు పెళ్లి చూపులకే వస్తున్నారు కదా? మీరు ఇప్పుడు చూడబోయే పెళ్లి కూతురు మీరెప్పుడూ చూడలేని మా తమ్ముడు ప్రేమించుకోవడం మేము రోజు చూస్తున్నాం. మీ తమ్ముడు ఆ పెళ్లి కూతురు లవ్ చేసుకుంటున్నారు, అదేనా మీరు చెప్పేది? అంతే బ్రదర్, అంతే. గుడ్ న్యూస్ రా. పెళ్లి చూపులు ఆపేసావా? ఆపేశావు. ఇంక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. హలో బుస్సు, నన్ను ఇరికించేసావు కదరా. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని ఆపేసాం కదా. నీ బొంద ఆపేశావురా. అంటే వచ్చారా? ఎప్పుడో వచ్చి స్వీట్లు తింటున్నారు కూడా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో కూడా పెట్టుకోండి. అప్పుడే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.